నేను మ్యాథ్స్ అసలు చాలా తక్కువ వెళ్తాను అక్క కాలేజ్. ఓకే. ఇలా ఫ్రీ దొరికినప్పుడు కూడా ఏదో ఒక పని ఉంటది. ఆ పర్సనల్ పని కావచ్చు, సినిమా గురించి కావచ్చు. సో చాలా తక్కువ వెళ్తా ఉంటాను. వెళ్ళినప్పుడు వాళ్ళతో మాట్లాడేసి వచ్చేస్తాం. వాళ్ళేం మా ఫ్రెండ్ ఈడు ఏమో అని చెప్పుకోరు. అలాంటి వాళ్ళని నా చుట్టూ పెట్టుకుంటా ఉంటా, ఎవడైతే ఫేమ్ చూసి రారో. సో ఎవరికైనా ప్రాంక్ కాల్ చేద్దామా? మీకు ఇండస్ట్రీలో ఎవరైనా మంచి ఫ్రెండ్స్ ఉన్న వాళ్ళు, అంటే బాగా క్లోజ్ ఉన్న వాళ్ళకి. బాగా క్లోజ్ ఉన్న వాళ్ళక చేద్దాం. ఓకే, కానీ ఇది మీరు ముందు చెప్పలే కదా వాళ్ళు ఎత్తుతారో లేదో చూద్దాం. ఇద్దరు సరే, ఎవరికి చేద్దాం మీరే చెప్పండి, కొన్ని ఆప్షన్స్ చెప్పండి. మీ ఫ్రెండ్స్ ఎవరు మీకు బాగా క్లోజ్ ఇండస్ట్రీలో? నాకు అలానే ఏం లేదు, అందరు ఉన్నారు. బట్ రోషన్ ఒకడు, రోహన్ ఒకడు. రోషన్ అని మన విరూపాక్ష మన స్వాగ్ లో చేసేది. రోహన్ అని 90s లో బుడ్డోడు ఉంటాడు వాడు. వీళ్ళిద్దరు బాగా క్లోజ్. ఇంకా చాలా మంది ఉన్నారు. ఓకే, సరే. మీకు ఇమీడియట్ గా రెస్పాండ్ అయ్యే వాళ్ళకి కాల్ చేద్దాం. ఇద్దరు మరి ఇప్పుడు ఏం చేస్తా ఉంటారో తెలియదు, ఎవరు రెస్పాండ్ అవుతారో తెలియదు. చూద్దాం, ట్రై చేద్దాం. ఓ పవన్ కళ్యాణ్ గారు. హలో హలో, అరే ఏం చేస్తున్నావురా? ఏం లేదురా, ఉన్నా పడుకున్నా. ఎక్కడున్నావు? నేను ఖమ్మమా? ఓకే, నాకు చిన్న హెల్ప్ రా. రే చెప్పరా. ఫ్రెండ్స్ తో ఇలా బయటకు వచ్చా, నలుగురు వచ్చాం ఒకే బైక్ మీద. ఓకే. అదే కదా మ్యాటర్. కాకపోతే నేను దిగున్నా, వాళ్ళు సడన్ గా వీళ్ళు రాంగ్ రూట్ లో వెళ్తున్నారు. అసలే ముగ్గురు వేసుకొని పోలీస్ పట్టేశాడు. నా ఫ్యాన్ పేలో మనీ లేవు, కొంచెం ఏమైనా 500 వేయగలవా? ఓకేరా. ఓకే, పంపిస్తున్నాను రా, నీకు ఐడి పంపిస్తా. ఇక్కడే రా, మన దుర్గం చెరువు దగ్గర ఉంటది సిగ్నల్. సరే. నువ్వు అరకులో లేవా? అరకులో నిన్నున్నా, ఈరోజు వచ్చేసా. అది ఓకే ఓకే ఓకేరా. ఏమైంది అయితే సడన్ గా? ఏముంది అలా అంతే, మా వాళ్ళు చెప్పిన వినరు. అందుకే నేను దిగేసి నడుచుకొని వస్తుంటే వీళ్ళు రాంగ్ రూట్ లో వెళ్ళి మరి పెట్రోల్ కొట్టించుకుందాం అని. అది మ్యాటర్. సరే. ఇంకో మ్యాటర్ ఏంటంటే, ఇదంతా ప్రాంక్. ఇంటర్వ్యూలో ఉన్నాను నేను, నీకు చేయమన్నారు. అయ్యో, అదే అదే అక్క మాట్లాడిద్దంటారా? 500 రూపీస్ కాబట్టి వేస్తా అన్నారు. ఒకవేళ 15,000 అయితే వేసేవాళ్ళ రోషన్ గారు? డెఫినెట్ గా. అవునా? అంత మంచి డాడీ అకౌంట్ నుండి వేసేవాడిని. ఓకే ఓకే. సో మేము ఇంటర్వ్యూలో ఉన్నాము. కార్తికేయన్ గారి గురించి మీ ఒపీనియన్ ఏంటి? కార్తికేయ గురించి ఒపీనియన్ అంటే, లైక్ మంచి ఆస్పైరింగ్ యాక్టర్, చాలా హార్డ్ వర్క్ చేస్తాడు. సో అంతే. తనలో నచ్చేది ఏంటి, నచ్చింది ఏంటి? నచ్చిందంటే ఏం లేదు, నచ్చేదైతే సేమ్ ఇద్దరం ఒకే మైండ్ సెట్ తో ఉంటాం అనమాట. ఏ క్యారెక్టర్ చేసినా దాన్ని మాత్రం ఓకే చాలా బాగా చేయాలి. బట్ చూడండి, అడగగానే ఎవరికి చేస్తారంటే మీ పేరు చెప్పారు. అవునా? సో బాగుంటుంది అని చెప్పి, అంటే నాకు అర్థమైంది అప్పుడు. ఓకే, తినైతే మంచిగా రెస్పాండ్ అవుతారు అనుకుంటే తనకి కాల్ చేస్తున్నారని. ఓకే ఓకే. అదే. థ్యాంక్ యూ అండి, నైస్ టాకింగ్ టు యూ. థ్యాంక్ యూ సో మచ్. ఓకేరా, మరి మళ్ళీ చేస్తాను. బాయ్. ఓకే, మంచి ఫ్రెండ్స్ నే అంటే మెయింటైన్ చేస్తున్నారు అనమాట. అంటే డబ్బులు ఇస్తారు అని మంచి ఫ్రెండ్స్ అని కాదు, టైం కి రెస్పాండ్ అవ్వడం అంటే అది ఏంటి అని రెస్పాండ్ అయిన విధానం కూడా మీరు చూసారు. ఓకే రా, ఎందుకు అట్లా వెళ్ళారైనా సరేలే పంపిస్తా. అంటే ఇలాంటి కైండ్ ఆఫ్ మైండ్ సెట్ ఉన్న వాళ్ళని మెయింటైన్ చేస్తే మనకి కూడా బాగుంటుంది. ఏజ్ నుంచి ఇంట్రెస్ట్ ఉండింది సినిమాలు చేద్దాము అని చెప్పేసి? నాకు చిన్నప్పటి నుంచి అక్క. అవునా? చాలా చిన్నప్పటి నుంచి. ఓకే, ఇన్స్పిరేషన్ ఎవరు మీకు? ఒక్కరిద్దరే ఏం లేదు, ఇప్పుడు అందరిలోంచి ఒక్కటి తీసుకోవచ్చు. అంటే బేసిక్గా చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు మనకి అందరినీ మనం సెలెక్ట్ చేసుకోలేం. అవునవును. పర్టికులర్ గా వీళ్ళని చూసి వీళ్ళలాగా అయిపోవాలి, అది నిజమో అబద్ధమో పక్కకు పెట్టేస్తే వెంటనే అడిక్ట్ అయిపోతా ఉంటాం, అట్రాక్ట్ అవుతూ ఉంటాం. సో మీకు ఆ పర్సన్ ఎవరు? నాకు స్టార్టింగ్ లో రానా అన్న, ఇంకా నాని అన్న. ఓకే, రానా అన్న లీడర్ ఫిలిం, ఫస్ట్ ఫిలిం. తర్వాత నాని అన్న కృష్ణగాడి వేరే ప్రేమ కాదా, ఫస్ట్ అసలు బాగా ఎంజాయ్ చేసిన ఫిల్మ్, చిన్నోడు. అప్పటి నుంచి ఫేవరెట్ నాని అన్న. ఓకే, అందులో భలే యాక్టింగ్ ఉంటుంది కదా, పిల్లల్ని హ్యాండిల్ చేయడం, అది బాగా నచ్చింది. ఓకే, సో వాళ్ళని చూసినప్పుడు ఓకే ఇలా యాక్ట్ చేసేయాలి, నేను కూడా మూవీస్కి వెళ్ళాలి అని అనిపించింది. వాళ్ళతో యాక్ట్ చేయాలని అనిపించిందా? ఆఫ్ కోర్స్ ఉంటుంది కదా, అందరితో యాక్ట్ చేయాలని ఉంటుంది. ఓకే, పర్టికులర్గా ఈ రోల్ చేయాలి నేను, ఈ క్యారెక్టర్ అయితే నేను ఇంకా బాగా చేయగలను అనిపించే డ్రీమ్ రోల్ ఏదైనా ఉందా? డ్రీమ్ రోల్ అంటే అలా ఏం లేదక్క, కాకపోతే నాకు ఒక పీరియడ్ ఫిల్మ్స్ బాగా ఇష్టం. రాజులు ఇవన్నీ అదే చెయ్యాలన్నట్టు ఏం కాదు, అన్ని చేయాలనే ఉంటది. బట్ నాకు చూడ్డానికి కానీ కొంచెం అన్నిటికంటే ఇంకా ఎక్కువ కొంచెం ఎక్సైట్మెంట్ ఇచ్చేది పీరియడ్ ఫిల్మ్స్. ఎందుకు? ఓకే ఓకే,
కొంచెం అంటే హిస్టరీకి సంబంధించి నాకు బాగా ఇష్టం హిస్టరీ కానీ, ఇప్పుడు బింబిసారా మొన్న వచ్చింది అవును. అండ్ బాహుబలి కానీ, ఉమ్. ఇవన్నీ నాకు కొంచెం ఆ రాజులు రాజ్యాలు అంటే బాగా ఇష్టం అన్నమాట. అప్పట్లో పిల్లలకి కథలు చెప్తూ అన్నాలు అవును, తినిపించి అవును. అవన్నీ చేశారు. ఇప్పుడు కథలు చెప్పక్కర్లే, మూవీకి తీసుకెళ్ళిపోయి ఇదిగో ఇదే ఒక పెద్ద కథ అని చెప్పి. మేము సగం సగం అంటే మాకు చిన్నప్పుడు కథలు చెప్పిన రోజుల నుంచి మేము వచ్చాము, సినిమాలు చూసే రోజులు కూడా ఇప్పుడు రీసెంట్ గా ఉన్నాం. కల్కి మూవీ యా, యా, యా సూపర్ హిట్ మూవీ అవును, అది. యా. సో అలాంటి మూవీస్ లో కూడా యాక్ట్ చేయాలని ఇంట్రెస్ట్ ఉంటుంది. అఫ్ కోర్స్ అక్క అన్ని ఫిల్మ్స్ అన్ని ట్రై చేయాలి, అన్ని కైండ్ ఆఫ్ రోల్స్ చేయాలి అనే ఉంటుంది. యా కార్తికేయన్కి ఒక ఇంట్రెస్ట్ వచ్చింది, సరే మూవీస్లో చేద్దాము అని చెప్పి చిన్నప్పటి నుంచి అనిపించగానే ఫస్ట్ మమ్మీని అప్రోచ్ అయ్యారా, డాడీని అప్రోచ్ అయ్యారా మీరు? అంటే నేను చేయాలనుకుంటున్నానమ్మా, నాకు నేర్పించండి అని. అది ఆ సిచ్యువేషన్ ఏం గుర్తులేదు అక్క. అంటే నేను చేయాలనుకుంటే చిన్నప్పటి నుంచి ఎవరేం అడిగినా ఏమవుతారంటే హీరో అవుతారంటే, నీకు అంత సీన్ ఉందా అని వాళ్ళండం. కాకపోతే అమ్మ నాన్న వీళ్ళు కూడా ఓకే డిగ్రీ చేయి, డిగ్రీ తర్వాత కొన్ని ఇయర్స్ తీసుకో, 2-3 ఇయర్స్, ఏది చిన్నగా ఉన్నప్పుడు అప్పుడే చెప్పడం నాకు, తీసుకో అప్పుడు టైం తీసుకొని ట్రై చేయి అన్నట్టు అన్నారు. కాకపోతే నాకు ఎందుకో ఒక పాయింట్ ఆఫ్ టైంలో ఇది సాయి కుమార్ గారిది అనుకుంటా ఒక షో వచ్చేది, పిల్లలు పిడుగులు అని. సో అవన్నీ చూసేసరికి నేను దాంట్లోకి వెళ్ళిపోవాలని అప్పటి నుంచి ఉండేది. సో కొంచెం ఇంకా పెరిగేసరికి ఒకసారి ట్రై చేద్దాము, ఓకే ఇంట్రెస్ట్ ఇంకా బాగున్నట్టుందని పేరెంట్స్ కొంచెం ఇనిషియేటివ్ తీసుకొని చేశారు. మరి ఆడిషన్స్ అవన్నీ ఎలా ట్రై చేశారు, ఎవరిని అప్రోచ్ అయ్యి ట్రై చేశారు? ఫస్ట్ మోడలింగ్ నేర్చుకున్నాను. ఆ మోడలింగ్ నేర్చుకున్న వాళ్ళు కొన్ని కాంటాక్ట్స్ వస్తూ ఉంటాయి. యాడ్స్ చేయడం వల్ల స్లోగా కాంటాక్ట్స్ పెరగడం. ఎన్ని ఇయర్స్ నేర్చుకున్నావు మోడలింగ్? 1 year? మోడలింగ్ 1 year. 1 year నేర్చుకున్నారు. 1 year లో పర్ఫెక్ట్ అయిపోయారు చక్కగా? మోడలింగ్ అనేది జస్ట్ ఇప్పుడు మోడల్ అవ్వాలి అన్నట్టు కాకుండా ఓకే ఒక వే దొరికింది మనకు అన్నట్టు నేర్చుకున్నాం ఫిల్మ్ ఇండస్ట్రీలోకి రావడానికి. ఓకే స్కూల్ అది మేనేజ్ చేస్తూ నేర్చుకున్నారా? యా. ఓకే అంటే ఇప్పుడు ఎక్కువగా ఎవరైనా సరే పిల్లల్ని అడిగితే మనల్ని, సరే నీకు ఇంట్రెస్ట్ వచ్చింది కాబట్టి హీరో అని చెప్పావు, కొంతమంది ప్రొఫెషనల్ IAS IPS ఇలాంటివి కూడా చెప్తూ ఉంటారు, అవుతారా అవరా పక్కకు పెడితే పిల్లలకి మీ డ్రీమ్ ఏంటంటే చెప్పేస్తారు. ఈ స్టడీ పరంగా మీకు ఏదైనా ఇంట్రెస్ట్ లేదా? ప్రొఫెషన్ ఇంట్రెస్ట్ లేదా అంటే మూవీస్కి రాకుండా ఉంటే నెక్స్ట్ ఆప్షన్ ఏంటి? నాకు అది మైండ్లో ఏం లేదు. సినిమా చిన్నప్పటి నుంచి అంతే. ఓకే స్టడీస్ పరంగా అంత డాక్టర్ ఇంజనీర్ అలా అంతవి ఏం లేవు. అంటే ఉపయోగపడడానికి చదువు ఉంటే చాలు అలా అని కూడా కాదు, చదువు అనేది ఇంపార్టెంట్. అంటే ఇప్పుడు మనం మ్యాథ్స్ నేర్చుకున్నాం అంటే మ్యాథ్స్ మనకి రియల్ లైఫ్ లో ఉపయోగపడకపోయినా అది మన బ్రెయిన్ షార్ప్ చేస్తుంది. సో అలా చాలా అడ్వాంటేజెస్ ఉంటాయి చదువు. సో రెండు బ్యాలెన్స్ చేసుకొని చేయగలుగుతున్నారు. నెక్స్ట్ ఇప్పుడు కూడా స్టడీస్ కంటిన్యూ చేస్తూనే మూవీస్ లో చేయాలన్నా? యా అంతే. ఏమైనా నెక్స్ట్ అప్కమింగ్ ప్రాజెక్ట్స్ ఏమైనా ఉన్నాయా? సంక్రాంతికి ఒక 2 పెద్ద సినిమాలే ఉన్నాయి. ఇప్పుడే రివీల్ చేయకూడదు. మంచి రోలేనా? చాలా మంచి రోల్స్. ఓకే అది వచ్చిన తర్వాత మీకు ఎలాంటి రికగ్నైజేషన్ ఇంకా పబ్లిక్ లో ఉంటుంది అనుకుంటున్నారు? అది ఏమో అక్క, నేను సలార్కి కూడా అంత గెస్ చేయలేదు. అవునా? ఏమో అసలు నన్ను ముక్కు పడక హెయిర్ అనక్కి దువ్వేసి బొట్టు పెట్టేసి అసలు గుర్తుపెట్టర్లే, నేను చేసానని చెప్పుకోవాలి అనుకున్నాను. కానీ వాము ఇప్పుడు మాస్క్ వేసుకున్నా క్యాప్ వేసుకున్నా గుర్తుపెట్టేస్తున్నారు. సో ఎక్స్పెక్ట్ చేయలేను, అది వచ్చిన తర్వాత చూడాలి. కార్తికేయన్కి ఇంత ఇంట్రెస్ట్ వచ్చిందంటే టీవీ ఎక్కువ చూసి ఉండాలి, లేకపోతే ఫ్యామిలీ బ్యాక్డ్రాప్ లో ఎవరైనా ఆర్టిస్టులు ఉండాలి. ఎలాంటి టైప్ మీది?